ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి కొత్తపల్లి టు వెదిర రైల్వే ట్రాక్ పనులు ఈ బ్రిడ్జ్ మొత్తం పూర్తి అవడానికి వస్తుంది. ఇప్పుడు నా వెనుక ఉన్నది కొత్తపల్లి టు వెదిర వైపు వెళ్ళే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మొత్తం పూర్తి అవడానికి వస్తుంది. ఇప్పుడు మీకు ఇవే డీటెయిల్స్ మీకు ఇవ్వబోతున్నాను. ఇప్పటికి ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకుని కొడుతున్నాను. ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచి వెదిర మనకు 7 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ 7 కిలోమీటర్ దూరంలో వచ్చే ఈ కాకతీయ కెనాల్ పైన నిర్మితమవుతున్నటువంటి ఈ వంతెన పనులు మొత్తం పూర్తయ్యాయి ఫ్రెండ్స్. లాస్ట్ టైం మన వీడియోలో చూసినప్పుడు ఈ వంతెన పనులు అనేది ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్, స్టీల్ బ్రిడ్జ్ పై మనకి మొత్తం బ్రిడ్జ్ వర్క్స్ అనేది కంప్లీట్ పూర్తి అయిపోయాయి. ఇప్పుడు సిమెంట్ వర్క్ అనేది నడుస్తుంది. దీని తర్వాత మనకి ఇక్కడ కంకర అనేది డంప్ వేస్తారు. డంప్ వేసిన కంకర పైన మనకి స్లీపర్స్ పైన మనకి రైల్వే ట్రాక్ అనేది రాబోతుంది. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిన రైల్వే ట్రాక్ అనేది ఇక్కడ ప్లాట్ఫామ్ 1 నుంచి మొదలైనటువంటి రైల్వే ట్రాక్ ఇక్కడ వరకు వచ్చాయి ఫ్రెండ్స్. లాస్ట్ టైం వీడియో చూసినప్పుడు కూడా ఈ రైల్వే ట్రాక్ వరకు ఇంతవరకే జరిగింది. ఎందుకంటే అప్పుడు వంతెన పనులు జరుగుతున్నాయి కాబట్టి. ఇప్పుడు వంతెన నిర్మాణం పనులు అనేది మొత్తం పూర్తయ్యాయి. కాబట్టి నెక్స్ట్ మనకు వచ్చే పనులు ఇక్కడ ఏంటంటే రైల్వే ట్రాక్ పనులే. ఈ వెదిర వైపు అయితే 7 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందో కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచి వెదిర మనకు ఈ మార్గంలో ఇప్పుడు 1 కిలోమీటర్ ఆల్రెడీ రైల్వే ట్రాక్ వర్క్స్ అనేది పూర్తయిపోయాయి. జస్ట్ ఈ వంతెన మీద మాత్రమే బ్యాలెన్స్ ఉంది. మనకి ఇక్కడ మనకు రైల్వే ట్రాక్ అనేది రావాల్సింది. అక్కడ డెడ్ ఎండ్ వరకు దగ్గర ఉన్నటువంటి ఆ రైల్వే ట్రాక్ పనులు ఈ బ్రిడ్జ్ మీదుగా మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇప్పుడు సిమెంట్ వర్క్ నడుస్తుంది. ఇప్పుడు దీనిపైన మనకి కంకర అనేది డంప్ అయిపోతున్నారు. దానిపైన మనకి స్లీపర్స్ వస్తాయి. స్లీపర్స్ పైన మనకి రైల్వే ట్రాక్ అనేది రాబోతుంది. ఈ 7 కిలోమీటర్ డిస్టెన్స్ మీద మనకి రైల్వే ట్రాక్ అనేది ఇక్కడ నుంచి ఏదైతే ఈ ప్లాట్ఫామ్ 1 నుంచి మొదటి రైల్వే ట్రాక్ దాని మీద నుంచి మనకి వెదర్ వైపు వెళ్తుంది. ఈ కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచి వెదర్ వైపు మనకు 7 కిలోమీటర్ల మార్గంలో జస్ట్ 1 కిలోమీటర్ రైల్వే ట్రాక్ వర్క్స్ మాత్రమే పూర్తయ్యాయి ఫ్రెండ్స్. లాస్ట్ టైం వీడియోలో చూసారు కదా, ఆ వీడియో అంతవరకే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మీకు అప్డేట్స్ అనేది రాబోతున్నాయి మన ఛానల్ నుంచే. ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తయినాక దీనిపైన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేసుకున్న తర్వాత మనకి ఏదైతే బ్యాన్ 6 కిలోమీటర్స్ ఉన్నదో వెదిర వైపు ఆ రైల్వే ట్రాక్ పనులు అనేది ప్రారంభం కాబోతున్నాయి. అలాగే వెదిర రైల్వే స్టేషన్, బోయినపల్లి రైల్వే స్టేషను, వేములవాడ రైల్వే స్టేషను, సిరిసిల్ల రైల్వే స్టేషను, చిన్నలింగాపూర్ రైల్వే స్టేషను, గుర్రాలగుంది రైల్వే స్టేషన్, ఈ 6 రైల్వే స్టేషన్ నిర్మాణం అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంది ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో. ఇప్పుడు నా కుడివైపు బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది కరీంనగర్ టు నిజామాబాద్ వెళ్ళే రైలు మార్గం మెయిన్ లైన్ ఏదైతే ఉందో దాని కొరకు నిర్మించినటువంటి ఓల్డ్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్. ఇది ఈ పాత వంతెన. ఇప్పుడు నేను ఉన్నది కొత్త వంతెన మీద. ఇప్పుడు నేను కొత్త వంతెన మీద నడుస్తున్నాను. ఇప్పుడు అటువైపు చివరి వైపు తీసుకెళ్ళి చూపిస్తాను. వంతెన పనులు అయితే మనకి 100 out of 100 మొత్తం పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. ఇక్కడ వర్క్స్ అనేది ఏం పెండింగ్ లేవు. ఇక్కడ క్యూరింగ్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు వాటర్ క్యూరింగ్ అనేది జరుగుతున్నాయి ఈ బ్రిడ్జ్కి. వన్స్ ఈ వర్క్స్ మొత్తం పూర్తయిన తర్వాత మనకి ఇక్కడ కంకర అనేది డంప్ చేస్తారు. దానిపైన మనకి స్లీపర్స్ పైన రైల్వే ట్రాక్ అనేది రాబోతుంది. దీంతో మనకి వంతెన అనేది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. వన్స్ ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది వేసిన తర్వాత నెక్స్ట్ మనకి బ్యాలెన్స్ ఏదైతే 6 కిలోమీటర్స్ ఉందో వెదర వైపు ఆ రైల్వే ట్రాక్ పనులు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. వెరీ సూన్ ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వంతెనకి ఈ వైపు వచ్చాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇప్పుడు ఏదైతే ఉందో ఇది కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచి మనోహరాబాద్ రైల్వే జంక్షన్ వైపు వెళ్ళే రైలు మార్గం కొరకు నిర్మించినటువంటి వంతెన ఇది. ఇప్పుడు నా పక్కన ఉంది నిజామాబాద్ టు కరీంనగర్ ఏదైతే ఉందో పాత వంతెన, ఇది వచ్చేసి కొత్త వంతెన. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వంతెన నిర్మాణ పనులన్నీ మనకు 5th ఫేజ్ భాగంలో జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఏదైతే కొత్తపల్లి టు సిరిసిల్ల రైలు మార్గం ఉందో 39 కిలోమీటర్ల రైలు మార్గంలో భాగంగా ఇక్కడ వంతెన నిర్మాణం అనేది జరుపుకున్నది. ఈ వంతెన నిర్మాణ పనులు మొత్తం పూర్తి చేసుకున్నది. ఏదైతే ఏప్రిల్ 26, 2026 నాటికి ఈ కొత్తపల్లి టు మనోహరాబాద్ పనులన్నీ పూర్తి చేసుకొని మనందరికీ అందుబాటులోకి రావాల్సి ఉంది. చూడాలి మరి ఎప్పటిలోగా పూర్తవుతుందో. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.